అందరికీ నమస్తే అండి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు పోలింగ్ జరిగింది. గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఈ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అండ్ కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, అటువైపు ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి. సో ఇందులో నాకు గత వారం రోజుల నుంచి కొన్ని మెయిల్స్, కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఫక్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పచ్చి తెలుగుదేశం పార్టీ వాదులు, ఫక్తు చంద్రబాబు గారు వీరాభిమానులు కొంతమంది కూడా మెసేజ్ పెడుతున్నారు. మాకు టీడీపీ అంటే ఇష్టం, కానీ మేము టీడీపీకి ఓటు వేయం. నాకు రాత్రి అయితే ఒక ఎన్ఆర్ఐ మెసేజ్ పెట్టారు. ఆయన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చారంట. అప్పుడు మే నెలలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు ఆయన. దాదాపుగా 10 లక్షల పైగా ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు వేసి వెళ్ళాడు. ఎన్నికలకు ముందు వచ్చి ఒక నెల రోజుల ముందే వచ్చి ఇక్కడ తిరిగి టీడీపీ తరఫున క్యాంపెయినింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరి చేత టీడీపీకి ఓటు వేయించి ఆయన అమెరికాకి వెళ్ళాడు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి క్యాంపెయినింగ్ చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి పీడీఎఫ్కి ఓటు వేసి ఆయన వెళ్తున్నాడు. ఆయన నాకు రాత్రి మెసేజ్ పెట్టాడు. కారణంతో సహా ఆయన చెప్పాడు జీవీ రెడ్డి గారి ఇష్యూ అండ్ జరుగుతున్న కొన్ని పరిణామాలని. అలాగే ఇంకొక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఒక గ్రూప్ 2 అభ్యర్థి ఒక మెసేజ్ పెట్టాడు. ఇలా దాదాపుగా నాకు మోర్ దాన్ 300 మెయిల్స్ అండ్ మెసేజెస్ గత వారం రోజులుగా వస్తూనే ఉన్నాయి. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళమే, కానీ మేము టీడీపీకి ఓటు వేయం, పీడీఎఫ్లకే ఓటు వేస్తాం అని. మేబీ ఎవరు గెలుస్తారనేది నేనైతే చెప్పలేను. పీడీఎఫ్ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అనేది మనకు అప్రస్తుతం. కానీ నాకెందుకో ఈ మెయిల్స్, ఈ మెసేజ్లు చదువుతుంటా షాకింగ్గా ఉంది. ఏంటి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? చాలా కారణాలు ఉన్నాయి. జీవీ రెడ్డి గారి విషయం టీడీపీ క్యాడర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. జీవీ రెడ్డి గారికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరగడానికి కారణం పార్టీ పెద్దలే అనే అభిప్రాయం చాలా బలంగా నాటుకుపోయింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు, పరిపాలనాపరమైన వైఫల్యాలు, అతి భజన ఎక్కువైపోవడం, ఎమ్మెల్యేలు కంట్రోల్లో లేకపోవడం, సో చెప్పిన వాటిల్లో స్పష్టత లేకపోవడం, మాట దాటవేత, ఇవన్నీ ఉండడం సొంత పార్టీ వాళ్ళలో కూడా కొంత వ్యతిరేకత తీసుకొస్తుంది. సో అందుకు అనూహ్యంగా, అంటే ఇంత నేను ఇక్కడ చెప్తున్నది మరీ వ్యతిరేకత ఎక్కువ వచ్చిందని నేను చెప్పను, కానీ మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే ఓటర్లు మనం అనేక వర్గాలుగా డివైడ్ చేయొచ్చు. అందులో పచ్చి పార్టీ పిచ్చోళ్ళు ఉంటారు. సో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి 100 మంది ఓటర్లలో ఒక 30 మంది ఫక్తు వైసీపీ వాళ్ళు ఉంటారు. ఒక 30-35 మంది పచ్చి టీడీపీ వాదులు ఉంటారు. ఒక 10 మందో 15 మందో 12 మందో పచ్చి జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కాకుండా న్యూట్రల్ వర్గాలంటూ కొన్ని ఉంటాయి. న్యూట్రల్ ఓటర్లు దాదాపుగా ఒక అరౌండ్ ఒక 20% ఉండొచ్చు, అరౌండ్ 20% లేదా 25%. వీళ్ళే ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలను అటు ఇటు మారుస్తూ ఉంటారు. వీళ్ళ ఓట్లే కీలకం. ఈ న్యూట్రల్ వర్గాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళు ఫస్ట్ టైం ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గతంలో కంటే ఇప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను అనుకోవడం 2 ఏళ్ల కిందట, అంటే 2023లో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలిచింది, భారీ మెజార్టీలతో గెలిచింది. వైసీపీ అధికారంలో ఉన్నా సరే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో గ్రాడ్యుయేట్స్ అందరూ కడుపు మండి టీడీపీకి ఓటు వేశారు. అప్పుడు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత అటువంటిది. అయితే ఇప్పుడు ఉన్న పలంగా టీడీపీ మీద అంత వ్యతిరేకత రాలేదు, కానీ అంత వ్యతిరేకత అయితే రాలా, మరీ అంత ఏకపక్షంగా ఉండదు. మేబీ రిజల్ట్స్లో టీడీపీ గెలిస్తే గెలవచ్చు కాక, కాస్త తక్కువ మెజార్టీతో అయినా గెలిస్తే బయటపడితే పడవచ్చు కాక, లేదా పీడీఎఫ్ గెలవచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వ్యతిరేక భావన వచ్చింది అనే మాట వాస్తవం. ఈ వర్గాలు ఏదైతే న్యూట్రల్ వర్గాలని నేను చెప్పానో, చదువుకున్న వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు, వీళ్ళందరి గురించి ఏదైతే చెప్పానో వాళ్ళల్లో కదలిక వచ్చింది అనేదైతే వాస్తవం. వాళ్ళు ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారు అనేదైతే వాస్తవం. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు ప్రభుత్వ పరిపాలన లేదు అనేదైతే మాత్రం వాస్తవం. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం తేడాగా వస్తే కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద తలవంపు, ఒక పెద్ద అప్రతిష్ట. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వడమే కాదు, ప్రక్షాళన చేసుకోవాలి.
లేదు గెలిచారు అనుకోండి, ధీమాగా ఉండడానికి లేదు. గెలిచినా సరే అధికారంతో గెలిచినట్టు, పవర్ పాలిటిక్స్తో గెలిచినట్టు. అప్పుడు అలర్ట్ అవుతారా లేదా ఎవరి విషయం వాళ్ళది. కానీ ఓడిపోతే మాత్రం చక్కదిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ఓడిపోతాయి, దానికి కారణాలు 100 కారణాలు నేను చెప్తా. సో గెలిస్తే నో ప్రాబ్లం, గెలిస్తే మాలాంటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు. సో ఓడిపోతే మాత్రం నాకు వచ్చిన నేను ఈ 300 మెయిల్స్ మీకు స్క్రీన్ షాట్లు చూపించగలను. ప్రస్తుతానికైతే అవన్నీ చూపించలేను, ఎందుకంటే కొంతమంది పర్సనల్గా ఆఫ్ ది రికార్డ్ పెడతారు కాబట్టి అవన్నీ మనం చూపించకూడదు కాబట్టి చూపించను. సో తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక, ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. 2019 తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అనేక వర్గాల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆలోచన శక్తి, ఆ చైతన్యం, ఆ కదలిక తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ చైతన్యానికి నిదర్శనమే 2024 ఎన్నికల ఫలితాలు. సో ఆ చైతన్యానికి నిదర్శనమే ఇంత ఓపెన్గా ప్రజలు మాట్లాడడం, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ఓటు వేయం అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు చెప్పడమే నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకే నేను మీకు చెప్పాలనిపించి వీడియో చేశాను అనమాట. థ్యాంక్ యూ.